నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం గురించి మనం మాట్లాడాలి. ముఖ్యంగా బీర్కూర్ మండలంలో చాలా డి అన్నట్టుగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతగా ఇక్కడైతే కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటికే సిద్ధమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. మరి ఎవరు ఎట్లా ముందుకెళ్తున్నారు అనేదే ప్రధాన అంశంగా మారినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పోచారం వర్గం, మరొక సైడ్ చూసుకుంటే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం అనే చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే నామినేషన్లు వేస్తున్నటువంటి ప్రక్రియ హాట్గా మారింది. మొత్తం రాజకీయం, మొత్తం గ్రామ పంచాయతీలో ఎవరు నిలబడుతున్నారు, మరి వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు అనే అంశం పైన ప్రధానంగా మనం మాట్లాడదాం. చూడొచ్చు, బీర్కూర్లో చాలా మట్టుకు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే బీఆర్ఎస్ పట్టుకోల్పోకుండా కూడా ఇక్కడ ఇప్పటికీ పోటీ చేస్తున్నామని బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద మొత్తంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవైపు కనుమరుగైపోతుంది అని చెప్పి చాలా చర్చ నడుస్తున్నటువంటి అంశంలో గ్రామస్థాయిలో బలంగా వినిపించేందుకు కృషి చేస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. మాట్లాడదాం. యువకులు ఉన్నారు. ముఖ్యంగా యువత ప్రధానంగా దృష్టి సారించారు. ఈసారి ఎలాగైనా యువత ముందుండాలనే లక్ష్యంతో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా దాదాపు 75% వరకు యువత అయితే ముందడుగు వేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కొంతమంది వెళ్తే పార్టీ పరంగా కొంతమంది వెళ్తున్నారు. మాట్లాడదాం ప్రధానంగా ఎట్లా ఏంటి ఇప్పుడు ఒక యువత ముందుకు వస్తున్నారు. ఎక్కడ చూసినా యువత ప్రధానంగా సర్పంచ్ బరిలో తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మీరు ఏ పార్టీ నుంచి నిలబడుతున్నారు, ముఖ్యంగా అసలు ఏం చేయదలుచుకున్నారు? ఒక యువత గతంలో చూస్తే ఎక్కడ ఏ పంచాయతీ సజావుగా జరగాలన్నా లేకపోతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా పెద్ద మనుషులు ఎక్కడికక్కడ వారిస్తూ ఆ పంచాయతీని కూడా అక్కడే సాల్వ్ చేసేవాళ్ళు. ప్రస్తుతం యువత ప్రాధాన్యత తీసుకొని ముందడుగు వేస్తున్నారు. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ప్రజలకి? నమస్కారం అండి. ముఖ్యంగా నా పేరు అరిగే ధర్మతేజ. బీఆర్ఎస్ తరపు నుంచి బీర్కూర్ మండలంలో నేను బీఆర్ఎస్ తరపు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మొట్టమొదటిగా గ్రామంలో సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. మొట్టమొదటిగా చూసుకుంటే అయితే నీటి సమస్యను ఫస్ట్ నేను ఫుల్ స్టాప్ చేయగలుగుతా. ఏ విధంగా అంటే నీటి సమస్య ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే మన మంజీరా నది నుంచి 2 ఇంచ్ పైపులు ఉండే. దాన్ని నేను శాశ్వత పరిష్కారానికి చెక్ పెడతా. ఎలా విధంగా అంటే 6 ఇంచ్ పైప్ లైన్ వేసినా అనుకోండి, ఎన్నైతే మినీ ట్యాంకులు ఉన్నాయో అన్ని ట్యాంకులకు వాటర్ తేవాలంటే 6 ఇంచ్ పైప్ చేసేసిన అనుకోండి, శాశ్వత పరిష్కారం. ఇంకొక 25 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాల వరకు శాశ్వత పరిష్కారం అనే నీటి సమస్య కొరత ఉంటుంది. నీటి సమస్య అనే కొరత అనేది బీర్కూర్లో ఉండదు. అది ముఖ్యమైన మొట్టమొదటి పాయింట్. సెకండ్ వచ్చేసి డ్రైనేజ్ సమస్య చాలా అధికంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ వాడలోకి వెళ్ళినా మొట్టమొదటిగా మీకు ఓట్లు అడగడం అంటే ఫస్ట్ చెప్తున్నారు డ్రైనేజ్ సమస్యను నేను అధిగమిస్తా, దాన్ని పోరాడతా. దానికోసం గెలిచాక మాత్రం మొట్టమొదటిగా చేసే మొట్టమొదటి పని అదే. డ్రైనేజ్ సమస్యను ఎక్కడ కూడా నేను ముంగడికి పడనియా, ఎవరికి కూడా నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఇక ఇంకోటి చూసుకుంటే అయితే యువత కోసం ఇంత పెద్ద ఎత్తున నాకు యువత ఇచ్చేస్తున్నదంటే దాని అర్థం నేను ఏ విధంగా సరే గెలిచిన తర్వాత ఎవరిని, అంత పెద్ద మనుషులను చిన్నల్ని ఎవరైనా సరే వాళ్ళ కృషి కోసం వాళ్ళ సమస్యల్ని అధిగమించి ఎక్కడ కూడా ఇది కాకుండా 24 గంటలు ప్రజల కోసం పోరాడుతా వాళ్ళ అండగా ఉంటా నేను. ఎందుకంటున్నారా, నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు నేను ముంగడికి వచ్చినాను. అటువంటి కనుమరుగు లేకుండా ఎక్కడ వాళ్ళకు ఇది లేకుండా చేస్తానని నేను మాటిస్తున్నాను. ఒక్కసారి యువతకు ఛాన్స్ ఇవ్వండి, యువత మేల్కోండి, ప్రజలకు పేదలకు అందరికీ ఎప్పటికీ ముందలుంటారని నేను ముఖ్యంగా చెప్పండి. ఒకటి, ఇప్పుడు యువతగా మీరు నిలబడ్డామని అంటున్నారు. చాలా పెద్ద మొత్తంలో సీనియర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆయన ఇక్కడ బలంగా ప్రచారం అయితే నడుస్తుంది. ఎవరికి వారైతే వాళ్ళ ప్రచారంలో ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు చెప్తున్నటువంటి అంశం. అంటే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో బీఆర్ఎస్ హవా నడిచింది, ప్రస్తుతం ప్రజలైతే దాన్ని పక్కన పెట్టారు. మరి మీరు ఇప్పుడు ప్రజల్ని వెళ్తున్నారు, ఓటు అడుగుతున్నారు, మరి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటారా, ప్రజల పాత ఏదైతే ఉన్నారో వాళ్ళ నాయకులను దృష్ట్యా వ్యతిరేకత బాగుంది. ఎట్లా అంటే వ్యతిరేకత అంటే ఎవ్వరు గెలిచినా వాళ్ళంతటా వాళ్ళే చూసుకున్నారు. దాన్ని నేను చెక్ పెడతా. ఎందుకంటే 24 గంటలు నా ఫ్యామిలీ కోసం 8 గంటలు ఉంటే 16 గంటలు నా గ్రామం కోసం, అభివృద్ధి కోసం నేను నా ముఖ్య ధ్యేయం గ్రామాభివృద్ధి అని మొట్టమొదటిసారి చెప్తున్నాను. నా ముఖ్య ధ్యేయం, నా లక్ష్యం, నాది ఇది ఏదైతే గోల్ ఉందో నా గ్రామాభివృద్ధి. దానికోసం వెళ్ళలా పోరాడతా. వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు, పైప్ లైన్ కరెక్ట్ లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పి గత పాలకులకు మరి ఇది పట్టలేదా? వాళ్ళ దృష్టికి తీసుకపోలేదా మరి ఇంత వాటర్ ఇబ్బంది ఉందని? 2 రోజులకు ఒకసారి పైప్ లైన్ అనేది పలిగిపోతుంది. అది గ్రామాల్లో ప్రజలకు పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని మొత్తానికి చెక్ పెట్టి, ఎందుకంటే అక్కడ ఉన్నది 2 ఇంచ్ పైప్ లైన్, నేను చేస్తా అంటున్నది ఏంది 2 ఇంచ్
4 ఇంచ్ పైప్ లైన్ కాదు, 4 ఇంచ్ పైప్ కాదు, 6 ఇంచ్ పైప్ లైన్ చేయించి నీటి సమస్యను కొరత లేకుండా ఒక 20 సంవత్సరాల వరకు నా గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తా. ఎందుకంటే నేను గ్రామంలో పుట్టినందుకు నా గ్రామాన్ని రుణం నేను తీసుకునే భాగ్యం నాకు కలిగింది. ప్రజలందరూ కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆశీర్వదించండి నా ప్రజలారా. నేను ఎప్పటికీ మీ వెళ్ళవేళలా మీకు ఒక కన్న కొడుకులాగా నేను ఉంటానని నేను మాటిస్తున్నాను. ఏంది ఎట్లా యువత ముందుకు వస్తున్నారు? ఈ సిచ్యువేషన్లో యువతకు ఆదరణ ఎట్లా లభిస్తుంది? ఇదివరకు ఉన్నటువంటి పాలకులు ఇక్కడ గ్రామంలో ఇదివరకు ఉన్నటువంటి సీనియర్లు ఏ రోజు కూడా అభివృద్ధి వైపు ఆలోచనలు చేయలేరు. అటువైపు ఎలక్షన్ రాగానే ఓట్లాడుకునేటప్పుడు మాత్రం మాయమాటలు కల్పించేసి అది చేస్తాం ఇది చేస్తాం అనేక ఆశల్ని కల్పించి గెలిచిన తర్వాత మాత్రం సీటుని చూసుకొని వాళ్ళ సంపాదనని చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు గత ముగ్గురు సర్పంచులు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇదే జరిగింది. అందులో వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే ఈసారి యువత ఖచ్చితంగా అన్నిట్లో వార్డు మెంబర్లో కానీ సర్పంచ్లో కానీ యువత ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే యూత్ అయినటువంటి వ్యక్తిని ధర్మతేజని మేము సర్పంచ్గా ఈ గ్రామంలో నిలబెట్టుకుంటున్నాం. 100% కష్టపడతాం, ఓటర్లకు ఉన్న విషయం చెప్తాం, ఇదివరకు జరిగినటువంటి నిర్లక్ష్యాలని వ్యక్తపరుస్తాం, ఓట్లు అడుగుతాం, గెలిపించుకుంటాం, ధర్మతేజను గెలిపించుకుంటాం. ఈ బీర్కూర్ గ్రామాన్ని అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పోయిన ప్రభుత్వం పోయిన దాన్ని బట్టి చూస్తే అంత పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి మాత్రమే యువత మొత్తం ముందరికి వచ్చి యువత అంతా ఉత్సాహంతో ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. యువత ముందుకొచ్చి వేస్తే అప్పట్లెక్క దోచుకోకుండా మంచి అభిప్రాయంతో ఏమేం సమస్యలు ఉన్నాయి గ్రామాలలో అందరికీ తెలుసు. యువత బాగా తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళన్నీ పర్టికులర్గా ఆ సమస్యలన్నీ తీరుస్తారని అనుకుంటూ ఇలానే ప్రతి యువత ముందరికి వచ్చి ప్రతి దాంట్లో చైతన్యవంతంగా పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. బీర్కూర్లో ఎలాంటి సమస్యలు ముఖ్యంగా ఎవి కనిపిస్తాయి? చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న సమస్యలు అంటే మీరు ఏం చెప్తారు? పెండింగ్ ఉన్నాయంటే ఫస్ట్ వాటర్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, రోడ్లు అక్కడక్కడ ఇంకా కొన్ని కాలనీల్లో రోడ్లు లేవు, అండ్ ఇంకొకటి చెరుకట్ట అది కూడా కరెక్ట్ లేదు. ఎవరైనా సరే వెళ్ళినా కానీ కరెక్ట్గా చెరువుకి వెళ్ళినా కానీ ఇప్పుడు అక్కడ బాన్సోల్లో చెరుకట్ట ఎలా అయితే చేశారో అలా చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఊరుకు దగ్గర ఉన్నది కాబట్టి ప్రతి సమస్యకు మంచి పరిష్కారం ఉంటే వాకింగ్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటారు? ఒక ప్రజలుగా, ఒక యూత్గా ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఎట్లాంటి పని చేస్తే బాగుంటుంది అంటే? ఎలాంటంటే యూత్ పిల్లలు కొద్దిగా జోష్గా ధర్మతేజ్ అన్న లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అందరు ముందరికి వచ్చి గెలిచి అన్ని చేస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. యూత్ ముందరికి రావాలి ఎక్కడికైనా. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి మంచి పనులు తప్పితే రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పెద్దగా చేసిందేం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అభివృద్ధి చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మేము రాజకీయాల్లోకి వచ్చినాం. మా పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలని, గ్రామ ప్రజలు కూడా ముందుకు రావాలని మా యొక్క ధర్మతేజను సర్పంచ్ క్యాండిడేట్గా నిలబెట్టుకొని గెలిపించుకునే ఉద్దేశంతో ఈరోజు మేము బరిలోకి దిగి పార్టీ మనగడ ఏదైతున్నదో దాన్ని పెంచుకుంటూ పోతూ మా సర్పంచ్ క్యాండిడేట్ను, మా వార్డు ప్యానెల్ సభ్యులను, వార్డు మెంబర్స్ను గెలిపించుకొని రేపు బీర్కూర్ గ్రామ పంచాయతీలో గెలిచి మా యొక్క క్యాండిడేట్ను, క్యాడర్ను నిలబెట్టుకుంటామని నేను సవినయంగా కోరుచున్నాను. ముఖ్య విషయం ఏంటంటే మేము వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న ఏ సమస్యనైనా ఖచ్చితంగా నెరవేరుస్తామని మేము కోరుచున్నాం. ఇది మొత్తానికి పరిస్థితి ఎక్కడ చూసినా హడావిడి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించి చాలా మటుకు 3వ విడతలో ఉంది కాబట్టి ఇప్పటికే ప్రచారం సిద్ధం చేసుకుంటున్నారు. రేపు మాపు ఉపసంహరణ ఉంది కాబట్టి తర్వాత ఈ ఎన్నికల హడావిడి అయితే మరింత కొనసాగే అవకాశం ఉంది. ఎవరికి వారు ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.